వెల్కమ్ టు మై ఛానల్. సో నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు, సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయగలరు, మరి ఎంతోమందికి చేరవేస్తారని ఆశిస్తున్నాను. సో ఇస్రో సెంచరీ అనే హెడ్డింగ్. సో జిఎస్ఎల్వి F-15 రాకెట్ ప్రయోగం విజయవంతం. దిగ్విజయంగా కక్షలోకి చేరిన నావిక్ 02 ఉపగ్రహం. అందుబాటులోకి రానున్న అత్యాధునిక నావిగేషన్ వ్యవస్థ. శ్రీహరికోట షార్ నుంచి 100 ప్రయోగాలు పూర్తి. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ 6 దశాబ్దాలు సుదీర్ఘ ప్రస్థానంలో మరో మైలురాయిని అధిగమించింది. సెంచరీ ప్రయోగాలతో రికార్డుకెక్కింది. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లాలో శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ చరిత్రలో ఇప్పటిదాకా 100 ప్రయోగాలు చేయగా వీటిలో 90 ప్రయోగాలు విజయవంతం కావడం విశేషం. షార్లోని 2వ ప్రయోగ వేదిక నుంచి బుధవారం ఉదయం జిఎస్ఎల్వి F-15 రాకెట్ను ప్రయోగించారు. సో ఈ ప్రయోగంలో భాగంగా పంపిన ఉపగ్రహంతో పాటు ఇప్పటి వరకు ఇస్రో శ్రీహరికోట నుంచి 548 ఉపగ్రహాలను నింగిలోకి పంపించింది. సో ఇందులో 433 విదేశీ ఉపగ్రహాలు కాగా 115 స్వదేశీ ఉపగ్రహాలు ఉన్నాయి. సో జిఎస్ఎల్వి AF-15 రాకెట్ ప్రయోగానికి మంగళవారం ఉదయం 2:53 గంటలకు కౌంట్డౌన్ ప్రారంభించారు. సో ఈ విధంగా బుధవారం 6:23 రాకెట్ తొలి ఉదయ రేఖలను మంచు చూసుకోండి. ఇదంతా ఒకసారి ఇన్ఫర్మేషన్. సో నెక్స్ట్ నావిగేషన్. ఇంతకుముందు విన్నాం కదా, నావిక్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే నావిగేషన్ విత్ కన్సల్టేషన్ అనేది భారతదేశ స్వతంత్ర ప్రాంతీయ నావిగేషన్ ఉపగ్రహ వ్యవస్థ. దీన్ని ఇస్రో రూపొందించింది. భారత్ భూభాగంలో కాకుండా వెలుపల 1500 కిలోమీటర్ల దాకా నావిగేషన్ సేవలు అందిస్తుంది. 2023 మే 29 నావిక్ 01 ఉపగ్రహ అనుసంధానంగా నావిక్ 02 ఉపగ్రహాన్ని ప్రయోగించారు. సో సొంతంగా నావిగేషన్ వ్యవస్థను తీసుకొచ్చేందుకు ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ లో భాగంగా 8 ఉపగ్రహాలను ప్రయోగించారు. సో నావిగేషన్ వ్యవస్థను ఇంకా బలోపేతం చేయడానికి సెకండ్ జనరేషన్ ఉపగ్రహాలు అవసరమని గుర్తించారు. సో నెక్స్ట్ ఇది ఒకసారి చూసుకోండి. సో నెక్స్ట్ తర్వాత ఇక్కడ ఒకటి ఉంది, ఇది మీరు ఒకసారి చూసి చదువుకోండి. సో ఇది ఇంపార్టెంట్. సో నెక్స్ట్ ఇంకొక కరెంట్. నెక్స్ట్ తలసరి ఆదాయంలో నెంబర్ 1 దేశీయ సేంద్రియ రాష్ట్రంగా గుర్తింపు పొందిన సిక్కిం తలసరి ఆదాయం కూడా అదుర్స్ అంటే నెంబర్ 1 పోయి 2023-24 ఆర్థిక సంవత్సరంలో 5,88,000 తలసరి ఆదాయంతో దేశంలో సిక్కిం టాప్లో నిలిచింది. 2023-24 ఆర్థిక సంవత్సరం జాతీయ సగటులో సిక్కిం తలసరి ఆదాయం 320% ఉంది. ఇది దేశంలో అత్యధికం. ఇక సిక్కిం తలసరి స్థూల రాష్ట్రీయ దేశోత్పత్తి దేశ తలసరి జీడిపి కంటే 3 రెట్లు ఎక్కువ. సో ఇది ఒకసారి చూసుకోండి, ఇంపార్టెంట్, గ్రూప్స్ కానీ పనికి వస్తుంది కరెంట్. సో ఇది ఒకసారి చూసుకోండి. సో ఇది కూడా ఓకే. సో నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మరెంతోమందికి చేరవేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ మై వ్యూవర్స్.